ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 21వ తేదీ నుండి జూలై నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, ఇంకా వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశిలో రవి శుక్రగ్రహాలు, 2వ స్థానంలో బుధగ్రహం, 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో రాహుగ్రహం, 11వ స్థానంలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతుల వలన ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ద్వితీయ లాభాధిపతుల కూడిక ఇక్కడ బాగా అనుకూలంగా ఉన్నది. అయితే ఈ స్థితిని బట్టి ఆలోచన తీరు బాగుంటుంది. అనేక రకాల విషయాల్లో చురుకుగా పాలు పంచుకుంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులని కలవడం, మాట్లాడడం, ఎక్కువగా విందు వినోద విలాసాది వ్యవహారాల్లో పాలు పంచుకోవడం ఉంటుంది. అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుకోకుండా మన ఆలోచనలు అనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే అభిప్రాయానికి వచ్చి ఆలోచన తీరు పెట్టుకుంటామో అలాగనే జరుగుతాయి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. అలాగే ధనయోగాదులకి ఇబ్బంది ఏమీ ఉండదు. సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది. అయితే గతంలో కంటే కొంత ఇబ్బంది తగ్గుతూ ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గి కొంత స్వేచ్ఛ కలిగే అవకాశం ఉంటుంది. గృహ వాహన యోగాదులు మాత్రం అంత అనుకూలంగా లేవు, సాధారణంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది. అలాగే విద్యా వ్యవహారాదులు సాధారణంగా కుదురుతూ ఉంటాయి, బాగా అనుకూలపడతాయి. కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త వ్యవహారాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే సంతానం వలన కూడా మంచి అనుకూలం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో బాగానే దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. రుణాలు తగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయగలుగుతారు. తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఉపాయంగా ఆ వ్యవహారాలని నడిపించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అలాగే అభిప్రాయ భేదాలున్న మిత్రులు, బంధువులు ఎవరైతే ఉంటే వారంతా కూడా ఆ అభిప్రాయ భేదాలని తొలగించుకోగలుగుతారు. అలాంటి పరిస్థితిని మీరే కల్పించగలుగుతారు. అనుకూలపడే అవకాశం ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే అష్టమంలో శని
అష్టమ శని దోషం అనేది ఉన్నప్పటికీ శని గ్రహం వక్రగతి పట్టినప్పటి నుండి కొంత ఈ పరిస్థితిలో మార్పుని చూడగలుగుతాము. అనుకూలమైన స్థితిగతులే ఉంటూ ఉంటాయి. భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. అయితే మనకు రావాల్సిన ధనం వచ్చినా రాకపోయినా మనకి సకాలంలో కావలసిన ధనం అందుతూ ఉంటుంది. రావాల్సిన ధనం కూడా గట్టి ప్రయత్నంతో కుదిరే అవకాశం ఉన్నది. అయితే విడతల వారీగా వచ్చే అవకాశం ఉంటుంది, భాగాలుగా. సరే, ఎలాగైనా వచ్చే అవకాశం అయితే అట్లాంటి పద్ధతిలో ఉన్నది. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది. మనం ఏదైనా గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరిగి ఉన్నది. కొంచెం అధికమైన కష్టాన్ని పడి అధికమైన ఆదాయాన్ని పొందగలిగే అవకాశం ఉంటుంది. చేసే పనికి గుర్తింపు, గౌరవం కలుగుతూ ఉంటాయి. అయితే మనకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటూ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ఖర్చుల విషయంలో సాధారణంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో బాగానే అనుకూలంగా ఉన్నట్టే చెప్పవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారు అనేక రకాల విషయాల్లో మధ్యస్థం కంటే కొంత అధికమైన శుభ లక్షణాలనే కలిగి ఉంటారు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.